Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు నచ్చే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. ఖచ్చితంగా లింక్స్ క్లిక్ చేసి నచ్చితే పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో నీకైనా అర్థమైందా? ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇలా మనం డైలీ యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇయర్స్ ఫోన్ పోయింది. దీన్ని మనం ఇంగ్లీష్లో మై ఫోన్ ఇస్ లాస్ట్ ఆర్ ఫోన్ ఇస్ లాస్ట్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇయర్స్ నేను కాల్ చేస్తే ఎందుకు తీయలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఆన్సర్ వెన్ ఐ కాల్డ్ యూ ఇలా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే దుమ్ము దులపడం. క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నీకు చెప్పడం నాది తప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా. ఎవరైనా మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్? డిడ్ యూ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ ఈ విధంగా అడుగుతాం. డిడ్ యూ ఈవెన్ అండర్స్టాండ్ అంటే నీకైనా అర్థమైందా అని. అదే నువ్వు చెప్పింది నీకే అర్థం కాలేదు, ఇక నాకెలా అర్థమవుతుంది, లేదా నాకు ఏదైనా ఎలా అర్థమవుతుంది ఇలా అడగాలనుకుంటే యూ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ యువర్ సెల్ఫ్, దెన్ హౌ విల్ ఐ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆర్ యూ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యూ సెడ్ యువర్ సెల్ఫ్, దెన్ హౌ విల్ ఐ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈ విధంగా అడుగుతాం. అదే నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే సరిగ్గా మాట్లాడు, ఇలా పిచ్చిగా మాట్లాడొద్దు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ స్పీక్ ప్రాపర్లీ, డోంట్ టాక్ క్రేజీలీ లైక్ దిస్. If you want to say something, speak properly or talk properly. Don't talk crazily like this. ఈ విధంగా చెప్తాం. Talking crazily అంటే పిచ్చిగా మాట్లాడటం అని. Sentence number 2 is ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't even know what I am doing. I don't even know what I am doing ఈ విధంగా చెప్తాం. I don't even know అంటే నాకే తెలియట్లేదు లేదా నాకు కూడా తెలీదు అని. అదే నేను ఏం చేయాలో నాకు ఇప్పుడు అస్సలు క్లారిటీ లేదు ఇలా చెప్పాలనుకుంటే రైట్ నౌ ఐ హ్యావ్ నో క్లారిటీ అట్ ఆల్ అబౌట్ వాట్ షుడ్ ఐ డూ. ఆర్ రైట్ నౌ ఐ హ్యావ్ నో క్లారిటీ అట్ ఆల్ అబౌట్ వాట్ ఐ షుడ్ డూ ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నో వన్ ఈస్ టెల్లింగ్ మీ వాట్ వుడ్ బీ ద రైట్ థింగ్ టు డూ. నో వన్ ఈస్ టెల్లింగ్ మీ వాట్ వుడ్ బీ ద రైట్ థింగ్ టు డూ అంటే ఏం చేస్తే బాగుంటుందో లేదా కరెక్ట్గా ఏం చేయాలో నాకు ఎవరు చెప్పడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డెంట్ అండర్స్టాండ్ అ సింగిల్ బిట్. ఐ డెంట్ అండర్స్టాండ్ అ సింగిల్ బిట్ ఈ విధంగా చెప్తాం. డెంట్ అండర్స్టాండ్ అ సింగిల్ బిట్ అంటే ఒక్క ముక్క కూడా లేదా చిన్న ముక్క కూడా అర్థం కాలేదు అని. అదే ఇద్దరికీ అర్థం కాకపోవడంతో నాకు నవ్వొచ్చింది లేదా నేను నవ్వాను ఇలా చెప్పాలనుకుంటే when neither of us understand, I started laughing. When neither of us understand, I started laughing ఈ విధంగా చెప్తాం. Another example is I didn't listen at all, that's why I didn't understand what about you. Or I didn't listen at all, that's why I didn't understand what about you అంటే నేను అస్సలు వినలేదు, నాకు అందుకే అర్థం కాలేదు నీ సంగతేంటి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అర్థం లేని మాటలు మాట్లాడకు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ నాన్ సెన్స్. డోంట్ టాక్ నాన్ సెన్స్ ఈ విధంగా చెప్తాం. నాన్ సెన్స్ అనే పదానికి అర్థం లేని మాటలు, పిచ్చి మాటలు లేదా పిచ్చివాగుడు ఇలాంటి మీనింగ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్పీక్ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆర్ స్పీక్ while keeping in mind what you are speaking అంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో మైండ్లో పెట్టుకొని లేదా దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ నువ్వు అందరితో ఒకేలాగా మాట్లాడలేవు లేదా నువ్వు అందరితో నీకు నచ్చినట్లుగా లేదా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేవు
ఇలా చెప్పాలనుకుంటే యూ కాంట్ టాక్ టు ఎవ్రీ వన్ హౌ ఎవర్ యూ లైక్. యూ కాంట్ టాక్ టు ఎవ్రీ వన్ హౌ ఎవర్ యూ లైక్. ఈ విధంగా చెప్తాం. హౌ ఎవర్ యూ లైక్ అంటే నీకు నచ్చినట్లు లేదా నీ ఇష్టం వచ్చినట్లు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నాకు కూడా టైం వస్తుంది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై టైమ్ విల్ ఆల్సో కమ్. మై టైమ్ విల్ ఆల్సో కమ్ ఈ విధంగా చెప్తాం. అదే నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతానని నేను అస్సలు అనుకోవడం లేదు. ఇలా చెప్పాలనుకుంటే ఐ నెవర్ థింక్ దట్ ఐ విల్ స్టే లైక్ దిస్ ఫర్ ఎవర్. ఐ నెవర్ థింక్ దట్ ఐ విల్ స్టే లైక్ దిస్ ఫర్ ఎవర్ ఈ విధంగా చెప్తాం. ఐ నెవర్ థింక్ దాట్ అంటే నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు అని. అదే మంచి పనులకి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. ఇలా చెప్పాలనుకుంటే గుడ్ థింగ్స్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్. గుడ్ థింగ్స్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్ ఈ విధంగా చెప్తాం. అ లిటిల్ మోర్ టైమ్ అంటే ఇంకాస్త ఎక్కువ సమయం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నేను ఎప్పుడు ఒకేలా మాట్లాడతాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆల్వేస్ స్పీక్ ద సేమ్ వే. ఐ ఆల్వేస్ స్పీక్ ద సేమ్ వే ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు ప్రతిసారి రకరకాలుగా మాట్లాడతావు, అసలు నీ ప్రవర్తన ఏంటో నాకు అస్సలు అర్థం కాదు. ఇలా చెప్పాలనుకుంటే యూ టాక్ డిఫరెంట్లీ ఈచ్ టైమ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ యువర్ బిహేవియర్. యూ టాక్ డిఫరెంట్లీ ఈచ్ టైమ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ యువర్ బిహేవియర్ ఈ విధంగా చెప్తాం. అదే అండర్స్టాండింగ్ యూ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అండర్స్టాండింగ్ యూ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మీ అంటే నిన్ను అర్థం చేసుకోవడం ఈ జన్మకి నాకు అస్సలు సాధ్యం కాదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నీలాగా నేను అస్సలు ఉండలేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ నెవర్ బీ లైక్ యూ. ఐ కెన్ నెవర్ బీ లైక్ యూ ఈ విధంగా చెప్తాం. ఐ కెన్ నెవర్ బీ లైక్ దట్ ఆర్ లైక్ యూ అంటే నేను అలాగా లేదా నీలాగా అస్సలు ఉండలేను అని. అదే విధంగా నువ్వు నాలాగా అస్సలు మారలేవు. ఇలా చెప్పాలనుకుంటే ఇన్ ద సేమ్ వే యూ కెన్ నెవర్ బికమ్ లైక్ మీ. ఇన్ ద సేమ్ వే యూ కెన్ నెవర్ బికమ్ లైక్ మీ ఈ విధంగా చెప్తాం. యూ కెన్ నెవర్ బికమ్ లైక్ మీ ఆర్ లైక్ దట్ అంటే నువ్వు అలాగా లేదా నాలాగా అస్సలు మారలేవు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ డోంట్ డిస్టర్బ్ మీ అండ్ ఐ వోంట్ డిస్టర్బ్ యూ ఎట్ ఆల్. డోంట్ డిస్టర్బ్ మీ అండ్ ఐ విల్ నాట్ డిస్టర్బ్ యూ ఎట్ ఆల్ అంటే నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నేను కూడా నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.